శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకనూరి. ఆలయానికి వెళుతున్నామండి. చుట్టూరా చూచాం. ఆలయం అలంకరణ, ఆలయం సొగసు, ఆలయ నిర్వహణ, వీటన్నింటినీ కూడా మనం పట్టించుకుంటున్నాం. ఆలయంలోనికి వెళుతున్నాం. స్వామిని దర్శనం చేసుకునే సమయంలో ఈ ఆలయాన్ని ఎవరు నిర్వహణ చేస్తున్నారో, నిర్వాహకులు అయి ఉన్నారో కానీ ఏర్పాట్లు బాగున్నాయి అని మనసులో అనుకుంటున్నాం. దర్శనం అనంతరం తీర్థం, ప్రసాదం, షఠారి, కూర్చునే నిమిత్తమై కాసింత ఖాళీ స్థలం, అన్నీ ఉన్న ఎడల కొన్ని మొక్కలు, విశాలమైన ఆహ్లాదకరమైన వాతావరణం, వరండా, ఖాళీ స్థలం, ఇవి ప్రధానమైనవి ఆలయానికి. పూర్వం మహాభారతంలో చిన్న కథను జ్ఞాపకం తెచ్చుకుంటే, అశ్వత్థామ క్రూరంగా ఉపపాండవులను అంతం చేసిన సందర్భంలో, అలాగే మరికొన్ని భిన్న సందర్భాలలో అర్జునుడిని అంతం చేసేటటువంటి అల్పమైన ప్రతిజ్ఞ ధర్మరాజు అనవలసి వస్తుంది, కృష్ణుడు అనవలసి వస్తుంది, భీముడు అనవలసి వస్తుంది. ఇలాంటి వృత్తాంతాలు కోకొల్లలు. ఎవరినైనా చంపాలి అన్నంత కోపం వచ్చి వారిని చంపలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆత్మత్యాగం చేసుకుందాం, ఈ శరీరాన్ని నేనే అంతం చేసుకుందాం అనే ఆలోచన కూడా వస్తుంది. రెండు దోషాలే, ప్రమాదాలే. అలాంటి తరుణంలో పరమాత్ముడు సులభమైన రెండు ఉపాయాలు చెప్పాడు. కృష్ణుడు బోధించిన బోధనలు ఇవి. ఒకటి, తమను తాము పొగడుకోవడం, ఇది ఆత్మహత్యా సదృశం. రెండు, ఏదైనా ఆలయానికి యాజమాన్యం వహించడం. ఏం చేస్తే ఈ పాపం పోతుంది అంటే ఆ పరమాత్మ చెప్పిన సమాధానం, ఏదైనా ఆలయానికి, శివాలయానికి, అందులో మరీ ముఖ్యంగా చైర్మన్ గానో ట్రస్ట్ మెంబర్ గానో ఆధిపత్యం స్వీకరించండి, ఆ పాపం పోతుంది. ఎలా పోతుంది? రెట్టింపు అవుతుంది. ఆలయ నిర్వహణలో మనం చేసిన మహాపాపం పోతున్నది అన్నది ఎంతవరకు నిజమో అంతకు అంత రెట్టింపు అవుతుంది. ఇది కూడా వాస్తవం. ఆదిశంకరుల వారు అందించిన అద్వైతోపదేశ పంచరత్నం 40 సోపానాలలో వాక్యార్థశ్చ విచార్యతాం, దేహేహం మతి రుజ్యతాం, బుధజనైర్వాద పరిత్యజ్యతాం. ఈ 40 సోపానాల వరుసలలో చెయ్యకూడనివి కూడా కొన్ని చెబుతూ, అందులో ఒకటి ఆలయ నిర్వహణ అని కూడా స్వామివారు మనకు పిలుపునిచ్చారు. తెలిసి తెలియక ఆలయానికి సంబంధించిన ₹1 మన జేబులో ఉన్నది అనుకుందాం. వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఏదో విరాళం ఒక్కరోజు మన జేబులో ఉన్నది, తెల్లారి స్వామివారికి అప్పగించేశాం. కానీ ఎంత మొత్తమైనా ఆ ఒక రోజుకు సంబంధించిన వడ్డీ మనం అనుభవించినట్లే. స్వామివారిది మన వద్ద ఉంచుకున్నాం, ప్రతిఫలం చెల్లించాలి. ఆలయాన్ని దర్శించాలి. ఆలయ నిర్వాహకులను విమర్శించరాదు. అలా విమర్శిస్తే ఆ దోషం కూడా మనకే వచ్చి చేరుతుంది. ఆలయాల విమర్శనలో అధికారాలే పోగొట్టుకున్న రాష్ట్రాలను మనం గమనిస్తున్నాం. పక్క రాష్ట్రమే, ఏడుకొండలవాడే. అధికంగా ఆయన వద్దకి వెళ్ళారా, విమర్శించారా, అంతు లేకుండా పోయారు. ఆలయ నిర్వహణ అత్యంత జాగ్రత్తతో చేయవలసిన అంశం. ఏ విధంగా కూడా ఆలయానికి సంబంధించిన ఆస్తిపాస్తులు, వ్యవహారాలలో మన అన్న భావన రాకూడదు. పరాయిగానే భావన చేయాలి. మనది, నాది అనే భావన ఎక్కడా ఉండకూడదు. అలా వచ్చిన మరుక్షణం మనం చేసిన పాపం రెట్టింపు అవుతుంది. నేటి కాలపు ఆలయాలలో స్పర్ధ, పోటీ గమనిస్తున్నాం. పక్క ఆలయం కంటే మన ఆలయం 10 రెట్లు పెద్దదిగా ఉండాలి, ప్రచారం చేసే ప్రయత్నాలు చేద్దాం. ఇలాంటి హడావిడిలో ఆలయ నిర్వాహకులు వ్యవహరించడం గమనిస్తున్నాం.
ఆలయంలో నేడు లోపించింది ప్రశాంతత, భౌతికంగా లోపించింది ఖాళీ స్థలం లేకుండా పోవడం, పెరిగింది రాజకీయ జోక్యం, పెరిగింది అసహనం, పెరిగింది ప్రచార పటాటోపం, తగ్గింది తృప్తి, తగ్గింది మౌనం, తగ్గింది ఆధ్యాత్మికత, చివరగా చెప్పాలి అంటే తగ్గింది ప్రశాంతత. ఆలయంలో ఖాళీ స్థలాలు ఉంచే ప్రయత్నం చెయ్యండి. చుట్టూ నడక కావాలి, ఆహ్లాదకరమైన మొక్కలు పెంచాలి, వనాలు పెరగాలి. చింత చెట్టు వెంకటేశ్వరుడు, ఈశ్వరుడు బిల్వం మారేడు చెట్టు, శ్రీమన్నారాయణమూర్తి రాగి చెట్టు, గణపతి గరిక, దత్తాత్రేయుడు మేడి చెట్టు, పార్వతీదేవి వేప చెట్టు. చెట్లు పెంచే ప్రయత్నం చేస్తే ఆలయం ప్రశాంతంగా మనకు తృప్తిని కలిగిస్తుంది. ఆలోచించండి, ఆలయానికి వెళితే మనకు తృప్తి కలుగుతుందా? ప్రచారం కోసం వెళుతున్నామా, ప్రశాంతత కోసం వెళుతున్నామా? తెలుసుకుందాం. మళ్ళీ ఆలయ దర్శనం చేద్దాం. మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.